మీ అందరికీ అందించడానికి చేసినటువంటి 19వ డివిజన్ స్థానిక ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 19వ డివిజన్ లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది నేను చెప్పడం కాదు, గత 9 నెలల నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ కి ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది. 9 నెలల్లో మీ ఇంటి పక్కన మీ వెనక వైపు రోడ్డు పడింది అంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నేను చెప్పడం కాదు, మీరే చూసుంటారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ 9 నెలల్లోనే 150 కోట్లు తీసుకొచ్చి మన వార్డ్స్ కానీ గ్రామాలు కానీ రూరల్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలనో రోడ్స్ డ్రైన్స్ అన్ని కూడా వేపించడం జరిగింది. 9 నెలల్లో 150 కోట్లు తీసుకొస్తే ఎమ్మెల్యే అయిన తర్వాత మన రూరల్ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు తీసుకొస్తాడు, ఎంత అభివృద్ధి జరుగుతుందని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కోరుతున్నాను తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రతి కుటుంబానికి ఏ విధంగా అందాయో, కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా ముందుకెళ్లాలని ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించి చూపించారని మేము అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆనాడు మహనీయులకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలన్న స్ఫూర్తితోటి మన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ పెట్టి మన ఇంటి ముందుకే తలుపు తట్టి సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, సంక్షేమ పథకాలు మన అందరికి కూడా అందించడం జరిగింది. బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ ఆఫీస్ చుట్టూ మనం తిరగకుండా మన ఇంటి ముందుకే మన పక్కనే ఉన్నటువంటి మన బిడ్డలే వాలంటీర్లుగా పనిచేసి మనకి ఈ సేవలన్నీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారని నేను అందరికీ తెలియజేస్తున్నాను. మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు వచ్చారమ్మా. విజయసాయి రెడ్డి గారు రావడం అన్నదంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే మన నెల్లూరు జిల్లాకి వచ్చినట్టే మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు ఒక మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఈరోజు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారంటే మన పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా నూతన ప్రాజెక్టులను కూడా తీసుకొస్తారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 9 నెలల్లోనే ఇంత అభివృద్ధి చేశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొచ్చేది ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే అభివృద్ధి అని. వీటికన్నింటిని మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వచ్చింది. అది మేనిఫెస్టో కాదు, కాపీ పేస్ట్. మన ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కాపీ పేస్ట్ చేసి ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒక కార్పొరేటర్ కంపెనీలో ఏదైనా వస్తువు మనం మార్కెట్ లో కొంటే దాంట్లో నిబంధనలు రాస్తుంటాయి చిన్న చిన్న అక్షరాలతోటి. ఈ నిబంధనలు వర్తిస్తాయని ఉంటారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పే మేనిఫెస్టోలో కూడా అదే నిబంధనలు కూడా వర్తిస్తాయి. వాటిల్లో ఎన్నికల్లో ఉన్నవి ఉంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత అమలు చేసే కొన్ని ఉంటాయి నిబంధనలు. మీ అందరికీ తెలియదు. దాంట్లో మొదటి నిబంధన ఏంటంటే మనం ఏదైనా సంక్షేమ పథకాలు పొందాలి అంటే, మనకి రావాలి అంటే జన్మభూమి కమిటీల ఆమోదం పొందాలి అని మీ అందరికి కూడా తెలియజేసినాను. జన్మభూమి కమిటీల నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్లి మనం పడిగాపులు కాయాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే మన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో గతంలో చూసుకుంటే దాంట్లో అన్నింటికంటే కూడా విన్నగా ఈరోజు సంక్షేమ పథకాలు అందించడం. ఒక మాట చెప్పితే తప్పకుండా నెరవేర్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నారు. ఒక మాట చెబితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేనిఫెస్టో కాదు కదా, వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ చూద్దామన్నా కూడా ఉండదు. ఇది నేను చెప్పడం కాదు, మీరు అందరూ కూడా చూసుకుంటారు. గతంలో ఎలక్షన్ అప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇప్పుడు మనకి ఎక్కడైనా కనిపిస్తుందమ్మా? కనిపించే పరిస్థితి ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మనమందరం కూడా ఒక మంచి ఆలోచనతోటి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, మనకి పార్లమెంట్ కి పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి, మన రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి భారీ మెజార్ తోటి గెలిపించి మళ్లీ మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి మన చేతుల్లోనే ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు చూసుకుంటే మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మహిళలకి గౌరవాన్ని కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క పథకం వచ్చినా అది నేరుగా ఎవరి అకౌంట్ లో వచ్చి పడుతుంది? మహిళల అకౌంట్ లో పడుతుంది. మహిళల అకౌంట్ లో పడితే ఆయనకున్నటువంటి నమ్మకం ఏంటి తెలుసా? ఒక మహిళ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపించే శక్తి ఉన్నది మహిళల్లో మాత్రమే అని నమ్మినటువంటి నాయకుడు. గతంలో చూసుకుంటే అందరూ కూడా చెప్పారు మహిళా సాధికారత అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. కానీ చేతుల్లో చూపించినటువంటి నాయకుడు ఈరోజు మహిళా సాధికారత నిరూపణ అయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మహిళల కోసం ఇంత ఎత్తున మనకి ఏదైనా గౌరవం కానీ సంక్షేమ పథకాలు కానీ మన కుటుంబాలు కానీ
మన పిల్లలు కానీ ఎంతో అభివృద్ధిలో బాటలోకి నడిచాము అంటే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రాబోయే ఎన్నికల్లో మనం దేనికి వేయాలోటు ఫ్యాన్ గుర్తుకేయాలని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సభను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి